అందరికీ నమస్కారం అండి. అక్షయ తృతీయ. అక్షయ తృతీయ అంటేనే మన ఇంట్లోకి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని తీసుకొచ్చే పండగ. అయితే చాలామంది ఈ రోజున కేవలం బంగారం కొంటేనే ఫలితం ఉంటుందని అనుకుంటారు. కానీ అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. లక్ష్మీ స్వరూపంగా భావించే కొన్ని వస్తువులు ఉన్నాయండి. ఆ వస్తువులు కొన్నా కూడా బంగారం కొన్నంత ఫలితమే ఉంటుంది. ఆ తక్కువ ఖర్చుతో దొరికే లక్ష్మీప్రదమైన వస్తువులేంటో మనం ఈ వీడియోలో చూద్దాము. అలాగే మనం ఇంట్లో పాటించవలసిన సింపుల్ నియమాలేంటి అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. పురాణాల ప్రకారం ఈరోజే త్రేతాయుగం ప్రారంభమైందని, అలాగే గంగామాత భూమికి దిగి వచ్చిన రోజు కూడా ఇదేనని చెప్తారు. వ్యాస మహర్షి మహాభారతాన్ని గణపతికి చెప్పడం ప్రారంభించింది కూడా ఈ రోజేనట. ఇంతటి గొప్ప రోజున మనం చేసే దాన ధర్మాలు మనకు 1000 రెట్లు పుణ్యాన్నిస్తాయి. చాలామంది బంగారం కొంటేనే అదృష్టం అనుకుంటారు, కానీ అది నిజం కాదు. లక్ష్మీదేవి స్వరూపంగా భావించే ఈ వస్తువులు కొన్నా అంతే ఫలితం ఉంటుంది. అందులో ఒకటోది కళ్ళుప్పండి. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనది. ఈరోజు కొత్త ఉప్పు ప్యాకెట్ కొని ఇంట్లో ఉంచుకోవడం చాలా మంచిది. రెండవది పసుపు కొమ్ములండి. పసుపు ఐశ్వర్యము, అదృష్టము తీసుకొస్తుంది. పసుపు ఐశ్వర్యానికి, శుభానికి సూచిక. అందుకే ఈరోజు తప్పకుండా తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో పసుపు ఒకటి. ఇక ఇంకో వస్తువు మట్టి కుండ. ఎండాకాలం కాబట్టి కొత్త మట్టి కుండ కొని అందులో నీళ్లు నింపి దానం చేసినా లేదా ఇంట్లో వాడుకున్నా కూడా ఎంతో పుణ్యము. ఇక ఇంకో వస్తువు, ఇంట్లో అన్నపూర్ణాదేవి నిండుగా ఉండాలని కోరుకుంటూ బియ్యాన్ని కొనుక్కోవచ్చు. ధనియాలను కొంటారండి. తప్పకుండా ఈరోజు ధనియాలనైతే తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. ఇది కూడా లక్ష్మీప్రదమైనది. ఇంటి మహాలక్ష్మి కొలువు ఉండేది వంటింట్లోనే. అందుకే ఈరోజు ఒక కొత్త ఎత్తడి పాత్ర అయినా లేదా మీ వంటగదికి అవసరమైన ఒక చిన్న ఎలక్ట్రానిక్ వస్తువు కొన్నా అది శుభప్రదమే. ఇంట్లో అభివృద్ధిని సూచిస్తుంది. వృత్తిపరమైన పనిముట్లు అంటే మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నా లేదా పిల్లలు చదువుకుంటున్న ల్యాప్టాప్లు కానీ లేదా వ్యాపారం చేస్తుంటే వ్యాపారానికి కావలసిన వస్తువులు కానీ ఈరోజు కొనుక్కుంటే చాలా మంచిది. ఈరోజు మనకి అలా ఉపయోగపడే వస్తువు ఏది కొన్నా కూడా అది లాభాలను తెచ్చిపెడుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది జ్ఞాన సంపద అండి. పుస్తకాలు. జ్ఞానమే అసలైన సంపద. మీకు ఇష్టమైన పుస్తకము లేదా మీకు ఏదైనా మీ స్కిల్స్ను పెంచే ఏమైనా కొత్త కోర్సుల్లో ఈరోజు జాయిన్ అవ్వడము, అలాంటిది ఏమైనా చేసినా కూడా చాలా మంచిదే. అది మీతో ఎప్పటికీ ఉండిపోయే తరగని ఆస్తి అవుతుంది. జ్ఞానం ఉంటే ఇంకేం కావాలండి, అన్నీ మన దగ్గర ఉన్నట్టే. జ్ఞానాన్ని పెంచే ఏ స్కిల్ని కూడా వదలకండి. ఈరోజు మీకు ఏదైనా చెయ్యాలనిపిస్తే తప్పకుండా ఈరోజు ప్రారంభించండి. బంగారం కొనలేకపోయినా వెండి లేదా పూజా సామాగ్రి లేదనుకుంటే ఒక చిన్న వెండి కాయిను లేదా వెండి దీపపు కుందులు కొనడం కూడా చాలా మంచిది. అలాగే దేవుడి విగ్రహాలు లేదంటే మంచి గ్రంథాలు ఏవైనా కొనడం వల్ల కూడా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మీకు ఏవైనా విగ్రహాలు కొనాలి, ఇంట్లో పెట్టుకోవాలనుకుంటే ఈరోజు తప్పకుండా కొనుక్కొని తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. మీ ఇంట్లో అది తప్పకుండా పాజిటివ్ ఎనర్జీ అయితే నింపుతుంది. అన్నింటికంటే ముఖ్యమైనది దానం. ఈ పవిత్రమైన రోజున నిరుపేదలకు అన్నదానం చేయడం లేదా వస్త్రాలు ఇవ్వడం వల్ల వచ్చే పుణ్యము అక్షయంగా ఉంటుంది. అక్షయ తృతీయ అంటే కేవలం ఖరీదైన బంగారం కొనడం మాత్రమే కాదండి. మన జీవితానికి వృద్ధినిచ్చే ఏ చిన్న పని చేసినా అది గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. మర్చిపోయానండి చెప్పడం. అక్షయ తృతీయ టైమింగ్స్ ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం ఉదయం 10:49 ప్రారంభమై మరుసటి రోజు అంటే ఏప్రిల్ 20వ తేదీ సోమవారం ఉదయం 7:27 వరకు ఉంటుంది. ఇంట్లో మహాలక్ష్మీదేవి పూజ చేసుకోవాలనుకుంటే ఆదివారం ఉదయం 10:49 నుండి మధ్యాహ్నం 12:20 వరకు అత్యంత శుభప్రదమైన సమయం అని చెప్తున్నారు. ఈ గంటన్నర సమయంలో పూజ పూర్తి చేసుకుంటే చాలా మంచిది. చూశారుగా అండి, అక్షయ తృతీయ అంటే కేవలం భారీగా ఖర్చు చేసి బంగారం కొనడం మాత్రమే కాదు, మన జీవితానికి ఎదుగుదలనిచ్చే ఏ చిన్న పనిని ఉద్దేశ్యపూర్వకంగా చేసినా అది అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందని, ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు యూజ్ఫుల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి.